హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇంతకుముందు హెల్దీ లడ్డు చేసాం కదా, నువ్వులు, పల్లీలు, కొబ్బరితో. ఈరోజు రవ్వ లడ్డు పచ్చి కొబ్బరి, పల్లీలతో చేద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది, జ్యూసీగా ఉంటుంది. పిల్లలకి చేసి పెట్టామంటే మళ్ళీ 1 వీక్ వరకు ఇంకా చింతే ఉండదు స్నాక్స్ గురించి. ఈ లడ్డు ఇంకా బూందీ చేసామంటే ఈ రెండు పెట్టేస్తే 1 వీక్ వరకు మనం హ్యాపీ, వాళ్ళు కూడా హ్యాపీ. మేము చిన్నప్పుడు అమ్మ రవ్వ లడ్డు ఎక్కువగా చేస్తూ ఉండేది. చాలా అంటే చాలా ఇష్టం నాకు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీ అండ్ జ్యూసీ. వెరీ సింపుల్గా ఈ రెసిపీ చేసేయచ్చు ఎవరైనా సరే ఈజీగా. పచ్చి కొబ్బరి హెల్త్కి చాలా మంచిది. పెద్దవాళ్ళైనా పిల్లలైనా సరే రోజు మన డైట్లో పచ్చి కొబ్బరి ఉన్నట్లు చూసుకోవాలి. అన్ని పోషకాలు దాంట్లో ఉంటాయి. అలానే ఈ పల్లీలు పంట కింద తగిలితే భలే టేస్టీ ఉంటాయి లడ్డూలు. మరి దీని ప్రాసెస్ చూసేయండి. మరి ఈ రవ్వ లడ్డుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చి కొబ్బరి ఒక పెద్ద టెంకాయలో హాఫ్ తీసుకున్నాను. బొంబాయి రవ్వ ఒక బౌల్ తీసుకున్నాను. అంతే క్వాంటిటీలో బౌల్కి కొంచెం తక్కువగా చక్కెర తీసుకున్నాను. గుప్పుడు పల్లీలు, ఎండు ద్రాక్ష, 4 ఇలాచీలు, నెయ్యి కొంచెం. వీడియోలో చూపించినట్లుగా అన్నీ తీసుకోండి, కరెక్ట్గా సరిపోయాయి స్వీట్ అనేది లడ్డూకి. ఇప్పుడు 4 ఇలాచీలు, కొబ్బరి గ్రైండ్ చేసుకుందాం. తురిమేది ఉంటే అలా తురుముకోవచ్చు. కొబ్బరి కాస్త బరకగా గ్రైండ్ చేస్తే తురిమినట్లు ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి పల్లీలు వేయించుకుందాము. పల్లీలు ఒక గుప్పుడు తీసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పల్లీలు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే లోపలికల్లా వేగవు, మాడిపోతాయి. మంట తక్కువలో ఉంచి ఈ విధంగా వేయించుకోండి. చిటపట అంటాయి, కొంచెం పొట్టు ఊడతాయి. 2 బద్దల్లాగా చిట్లుతాయి కదా, అప్పటి వరకు వేయించండి. ఇప్పుడు మనం పాకం పట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉన్న ఒక బాండీ పెట్టుకుని దాంట్లో 2 పెద్ద స్పూన్ల నెయ్యి వేశాను. నెయ్యి తిక్కుగా ఉంది కాబట్టి పెద్ద స్పూన్లు 2 పట్టాయి. 50 గ్రామ్స్ నెయ్యి అయినా పడుతుంది, వేసుకోవచ్చు. ఇప్పుడు ఎండు ద్రాక్ష వేసి ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిన కిస్మిస్లు ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రవ్వ వేయించుదాము. అదే నెయ్యున్న బాండీలో రవ్వను వేసి పచ్చి కొబ్బరి కూడా వేసి వేయించుకుందాము. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. రవ్వ మంచి సువాసన వచ్చేంతవరకు వేయించుకోవాలి. మంట తక్కువ పెట్టి వేయించడం వల్ల పచ్చి కొబ్బరిలోని చెమ్మంతా రవ్వకి బాగా పట్టి తినేటప్పుడు చాలా జ్యూసీగా ఉంటాయి లడ్డూలు అనేవి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మంచి సువాసన వస్తుంది రవ్వ. అప్పటి వరకు వేయించండి. వేయించిన రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే బాండీలో చక్కెర వేసి పాకం పట్టుకుందాం. ఒక లేత తీగ పాకం వచ్చేంతవరకు ఉడికిస్తే సరిపోతుంది. బాండీలో చక్కెర వేసి హాఫ్ గ్లాస్, గిద్ద గ్లాసులో సగం గ్లాస్ వాటర్ వేసి ఉడికించుకోవాలి. వాటర్ ఎక్కువైపోతే పాకం రావటం లేట్ అవుతుంది. తక్కువ వాటర్ వేసి ఉడికించండి. పాకం త్వరగా వచ్చేస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. చూడండి, నురగలాగా ఫామ్ అయింది కదా, అంటే పాకం వచ్చేసినట్లే. చేత్తో టచ్ చేస్తే అలా తీగ పాకంలాగా రావాలి. తీగలాగా వస్తుంది చూడండి, అంటే పాకం వచ్చేసినట్లే. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న రవ్వని, పల్లీలు వేసేసి కలుపుకుందాము. పాకం వచ్చాక మంటని సిమ్లో పెట్టండి.
రవ్వ మొత్తం పాకానికి పట్టేలాగా ఒక 5 నిమిషాలు తిప్పుతూ ఉడికించుకోవాలి. చూడండి పాకానికి మొత్తం రవ్వంతా బాగా పట్టుకుంది. ఇప్పుడు ఒక ప్లేట్‌లో వేసుకుందాం. కొంచెం గోరువెచ్చ మీద ఉన్నప్పుడు లడ్డూల్లాగా చుట్టుకుందాము. చూడండి గోరువెచ్చ మీద తీస్తున్నప్పుడు రవ్వంతా ఉండల్లాగా ఫామ్ అయింది కదా! అవంతా మ్యాష్ చేసేసి రౌండ్‌గా లడ్డూల్లాగా చుట్టుకోవడమే. మీకు గనక లడ్డూలాగా ఫామ్ అవ్వకుండా విడిపోతూ ఉన్నట్లయితే కాచి చల్లార్చిన పాలు కొంచెం యాడ్ చేయండి. చిన్న గుంటగరిటెంత పాలు యాడ్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి, లడ్డూలు చుట్టేయొచ్చు. యమ్మీ యమ్మీగా రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయి. ఇంకా చుట్టేద్దాము. 1 వీక్ వరకు స్నాక్స్ బాక్స్ గురించి ఆలోచించిన అవసరం లేదు. ఇంకా బూందీ కూడా చేశాను. ఇదండి ఈ వీడియో. రవ్వ లడ్డు మీరు కూడా చేసేయండి ఈజీగా. మరి ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.